మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా సినీ నటులు అయితే పెద్ద ఎత్తున వచ్చి ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనడానికి సినీ నటులు కీర్తి నాయుడు గారు వచ్చారు. మేడం గారు అడిగి తెలుసుకున్నాం పిఠాపురంలో ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది. చెప్పండి మేడం గారు. నమస్తే. ఎలా ఉంది పిఠాపురం ప్రజల స్పందన? ఏ ఇంటికి వెళ్ళినా గానీ ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం అంటున్నారు. ఎవరికి ఓటేస్తున్నారమ్మా అంటే గాజు గ్లాస్ గుర్తుకే మా ఓటమ్మా, ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాము, మాకు మార్పు రావాలి, ఒకసారి చూద్దాం, మార్పు రావాలి, ఖచ్చితంగా రావాలి అన్నారు. నేను కూడా అలాగే ప్రచారం చేసి వచ్చాను. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సినీతారులకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా రావడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారికి, రాజకీయ జీవితంలో మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏమన్నా మీరు చెప్పగలరు? ఆయనలో పెద్దగా తేడా అంటూ ఏం లేదండి. ఇండస్ట్రీలో కూడా ఆయన అలాగే వెరీ డౌన్ టు ఎర్త్ అండి. ఇక్కడ కూడా అలాగే ప్రజలందరికీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పటికీ ఆయన తలుచుకుంటే మహారాజు లాగా బతకొచ్చు. కానీ అలా కాకుండా ఆయన మొత్తం అన్ని రాజభోగాలన్నీ మానేసుకొని ఇక్కడ జనం కోసం ఎంత కష్టపడుతున్నారు. ఎండల్లో అలా కష్టపడాలనే అవసరం లేదండి. సో ప్రజలు కూడా, మేము ఒకటే కోరుకునేది ఏంటంటే ప్రజలు కూడా ఆయన్ని గుర్తించి లోకంలో మొత్తం మార్పు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ అండి. గడప గడపకి అందరికీ మేము ఇదేనండి, మేము వచ్చి పిలుస్తున్నాం అనుకోని, మేము వచ్చి అడుగుతున్నాం అనుకోండి, ప్లీజ్ అండి ఆయన గెలిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మెజారిటీ చెప్తున్నారు ప్రజలు కానీ, లేదా మీకు పరిస్థితి చూస్తుంటే మెజారిటీ అందరూ లక్ష అంటున్నారు. నిజంగా లక్ష మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? మాకైతే అలాగే కనిపిస్తుందండి. ముందే మనం చెప్పుకోకూడదు, మాకైతే అలాగే కనిపిస్తుంది. ఆయన ప్యాకేజ్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన ఏం ప్యాకేజీ తీసుకోవట్లా, ఆయన జనం కోసం కష్టపడుతున్నారు. మేము ప్యాకేజీ తీసుకోవట్లా, మేము ఆయన కోసం కష్టపడుతున్నాం. ఆయన జనం కోసం పోరాడితే మేము ఆయన కోసం పోరాడుతున్నాం. ఇంట్లో ఎవ్వరికి ఎలాంటి ఇది లేదండి. ఖచ్చితంగా ఆయన గెలిపించండి. థ్యాంక్ యూ. చూసారు కదా కీర్తి నాయుడు గారు, ప్రజల కోసం ఆయన పోరాడుతున్నారు, మేము ఆయన కోసం సర్వీస్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ చేసే వాళ్ళ తప్ప ప్యాకేజీలు ఏది తీసుకోవడం లేదు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారు. ఆయన బాగుండాలనే ఉద్దేశంతో మేము ఆయనకు మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తున్నాము అని చెప్పి తమ ఆనందాన్ని అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగానే మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాము. లక్ష మెజారిటీ అనేది అందరూ చెప్తున్నారు. అది ఖచ్చితంగా వచ్చేలాగే ఉంది. మాకు ప్రజల స్పందన చూస్తుంటే ఖచ్చితంగా లక్ష మెజారిటీ వస్తుందని చెప్పి తమ ఆనందాన్ని అయితే సుమన్ టీవీతో పంచుకుంటున్నారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.